ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈ మకర రాశి వర్తిస్తుంది. ఈ మకర రాశి జాతకులు ఈ ఫిబ్రవరి నెలలో వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అన్ని పనులు అవదొడుకులుగా ఉంటాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు సూచిస్తున్నాయి. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో, నీతి నిజాయితీతోటి, ధైర్యంతో ముందుకు సాగుతారో వారికి తప్పకుండా విజయం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది. చెడు స్నేహాలకు కూడా దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యల వలన బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. డబ్బులు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు చేయటం, ఈఎంఐ బ్యాంక్ రుణాలు తీర్చుకోవడం కూడా జరుగుతుంది మీ తెలివితేటలతోటి. పట్టుదలతో పనులు చేస్తారు. ఓర్పుతో, సహనంతో, చిరునవ్వుతో ముందుకు సాగుతారు. కొంతమంది మీ మీద అవమానాలు పడే విధంగా ప్రవర్తిస్తారు. అయినా భయపడవద్దు. డబ్బుల విషయంలో మోసం చేయడం కూడా జరుగుతుంది. కోపం తగ్గించుకోండి. వివాదాలకి దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అనేక కొత్త మార్గాల ద్వారా సంపాదన, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ప్రతి పని ఆలస్యంగా జరిగినప్పటికీ భయపడవద్దు. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, నమ్మక ద్రోహాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహాలు కొన్ని లేట్ అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో పెండింగ్లు పడతాయి. మీరు అనుకున్న వ్యక్తులతో సంబంధాలు వాయిదా పడతాయి. భార్యాభర్తల మధ్య కుటుంబ పరంగా కొన్ని సమస్యల వలన వివాదాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. మెడిటేషన్ చేసుకోండి. సరైన సమయానికి యోగా చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ధనం అభివృద్ధి అవుతుంది. ప్రమాదాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరకపోవడం వల్ల కొంత అశాంతికి గురి అవుతారు. వీరు అధికమైనటువంటి మంచి ఫలితాలు రావడం కోసం ఈ మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. స్వామివారికి పిండి దీపాన్ని వెలిగించండి. లడ్డూలు ప్రసాదంగా సమర్పించి అందరికీ పంచిపెట్టండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటారు. కుటుంబపరంగా అందరూ బాగుంటారు. సర్వే జనా సుఖినో భవంతు.